ఇవాళ వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ 1112 బీ ఫార్మసీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మీలో ఎంతమంది రాశారో నేను చెప్పలేను, కానీ సో మొత్తానికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. అయితే ఎన్ని కాలేజీలు నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. మరి ఇప్పుడు రాయని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దాన్ని చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బీ4 ద్వారా కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక ముందుగా పోల్ చూడండి, ఎంతమంది రాశారు, ఎంతమంది రాయాలని పెడితే ఇది పరిస్థితి. అయితే ఈ పోల్ పక్కన పెట్టేసేయండి. నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ అయితే నడిపింది జేఎన్టీహెచ్. ఆ తర్వాత మెసేజ్లు పంపించింది, బాగా స్మూత్గా కండక్ట్ చేసాం. పొద్దున పూట మధ్యాహ్నం పూట కూడా కండక్ట్ చేయడానికి ట్రై చేయండి అని ప్రిన్సిపాల్ గారికి వాళ్ళందరూ పంపించారు కాలేజ్ యాజమాన్యానికి. అయితే హైదరాబాద్ సిటీలో మాత్రం అది కూడా 3-4 కాలేజీలు అనుకుంటా. అందుట్లో నాకు తెలిసి 2, ఒకటేమో మైసమ్మ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఒకటి, ఇంకోటి ఘటకేశ్వర్లో ఒకటి, ఇంకో 2 ఎక్కడో ఉన్నట్టున్నాయి. సరిగ్గా నాకు అంత వాటి గురించి అంత ఐడియా లేదు. సో వీటిల్లో అయితే ఎగ్జామ్స్ రాయటం అయితే జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే చాలా వరకు వచ్చేసరికి స్టూడెంట్స్ మరి కాలేజీలకు వెళ్ళి హాల్ టికెట్ కూడా తీసుకున్నారు. కొన్ని కాలేజీకి వెళ్తే స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, నాకు ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీకి సెలవులు ఇచ్చేసాం నడపలేక అని చెప్పేసి చెప్పారండి నాకు. సో మరి చాలాసేపు వెయిట్ చేసి వెనక్కి వెళ్ళారట్టున్నారు వాళ్ళు కూడా. ఎక్కువ శాతం అయితే ఎగ్జామ్స్ ఎక్కడా కూడా జరగలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ 2 కేసులు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే, ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది సాల్వ్ అయిన తర్వాత మీ వరకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం. లేదు రెండో ఆప్షన్, అది కూడా ఫస్ట్ ఆప్షను ఈ మేనేజ్మెంట్లు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఇదంతా చేస్తే ఏమైనా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఏంటంటే, ఏమన్నా సప్లీ రాసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే, వాళ్ళ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎవరు ఉంటే, అంటే ఎక్కువ శాతం ఉన్నట్టయితే, ఇప్పుడు ఎక్కువ శాతమే కనిపిస్తుంది కదా అక్కడ. సో మళ్ళీ రీ ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఏదేమైనా కూడా ఉండి జేఎన్టీహెచ్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మీ తప్పు కాదు, అది కాలేజీ వాళ్ళు నడుపుకోలేక బంద్ చేసుకున్నారు కాబట్టి. మరి మీలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, మీలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ కాలేదు, మీ ఏరియాతో సహా కింద ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కాలేజ్ సెంటర్తో సహా. హాల్ టికెట్ అయితే ఇచ్చారండి, స్టూడెంట్స్ కూడా వెళ్ళారు, వాళ్ళు తప్పేం లేదు అందుట్లో. సో ఓవరాల్గా ఇది చూద్దాం ఏమవుతుందో. వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.